రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేనేతలకి పెద్దపీట వేయటం జరుగుతూ ఉన్నది. నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులు, చేనేత మీద ఆధారపడినటువంటి ఉపభూతులు వాళ్ళందరికీ కూడా కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో చేనేత వర్గీయులందరూ కూడా వారి యొక్క చేనేతల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి చేనేత ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకం ప్రకటిస్తూ ఉన్నారు, చాలా సంతోషపడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేనేతలకి అనేక వరాలు కురిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మగ్గం నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పవర్లూమ్ నేసుకునే కార్మికుడికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చేనేతలో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించినటువంటి జిఎస్టీ ఏమున్నదో 5% అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పటం చాలా సంతోషకరమైన విషయం. మరి గతంలో జిఎస్టీ వల్ల చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడిన సంగతి మనందరికి కూడా తెలుసు. తద్వారా చేనేత కుటుంబాల్లో వారి జీవన ప్రమాణాలు పెంపొందించేదానికి జిఎస్టీ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండ. మరి అంతేకాకుండా చేనేతలకి మరి కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 పథకాలు ఏమున్నాయో ఆ 6 పథకాలు కూడా చేనేతలందరికి కూడా వర్తిస్తూ ఉన్నాయి. మరి అంతేకాకుండా ప్రత్యేకంగా చేనేతలకి మరి 25,000 రూపాయలు సంవత్సరానికి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వటం నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. చేనేత అందరూ కూడా
ఎంతో సంబరపడతా ఉన్నారు. పండగ వాతావరణంలో ఈనాడు చేనేత కార్మికులు మరి ఒక సంతోషాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా అనేక రకాలుగా చేనేతకు సంబంధించినటువంటి జిఎస్టీ కాకుండా మరి థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇస్తామని చెప్పారు. మరి అవే కాకుండా చేనేత నేతన్నలు నేస్తున్నటువంటి వస్త్రాలు ఏమున్నాయో అవన్నిటికి కూడా మార్కెట్ సౌకర్యాలు కూడా చూపించే మార్గాలు మరి ప్రభుత్వం తరఫున మరి మా ప్రీతమ్మ యువ నాయకులు నారా లోకేష్ గారు చొరవతో మరి టాటా కంపెనీ, తవేరా కంపెనీ, అటు బిర్లా కంపెనీ, అటు అలాగే రిలయన్స్ అనేక విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు వారితో కూడా సంప్రదించి వారి యొక్క ప్రొడక్షన్ని విదేశాలకు కూడా మరి ఎగుమతి చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు వస్త్రాలని టాటా, టవేరా కంపెనీలకి సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది.